शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబరు 7075389589 7075389589. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతే కదండి, మన ఆది ఆస్ట్రాలజీలోనే మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. చక్కటి జాతకాలు చెప్పుకోవచ్చు మనం. మీ ఫోన్ నేనే రిసీవ్ చేసుకుంటాను. ఇలా షూటింగ్స్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలో కూడా అవన్నీ పెడితే నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. అంతేకాకుండా ఒక పెళ్లి ముహూర్తాలు జాతకాలే కాదండి, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, అలాగే మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. మరెవరు కాదు, నేనే రెస్పాన్సిబిలిటీగా నేనే చేస్తుంటాను. మీరు మన వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. బహుశా నా చెప్పిన వీడియోలన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు మన ఆది ఆస్ట్రాలజీని మరింతగా లైక్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ఎందుకంటే గురుడు 15వ తారీఖు నుంచి మారడం వలన మీ ఆదాయ వనరులు బాగా పెరుగుతున్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ చక్కగా పెరుగుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు. పైగా మీరు గాయకులు ఉంటారు, మీ దాంట్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్ని చూసుకోవడమే కారణం. చెడుదృష్టి ఉంది. చెడుదృష్టి మాత్రాన ఏమి చిన్న లేట్ అవుతుంది తప్ప పెద్ద ప్రాబ్లం ఉండదు. 16, 17 తారీఖులో చంద్రుడు ఉంటాడు కాబట్టి, చంద్రుడికి గురుదృష్టి ఉంటుంది కాబట్టి 16, 17 తారీఖులో చిన్నపాటి గజకేసర యోగం కూడా ఉంది. యోగం అంటే ధైర్యంతో కూడిన మంచి మంచి పనులు చేస్తుంటారు. మీరు ఒకరికి డబ్బులు ఇచ్చే పొజిషన్లో మీరు ఉంటారంటే సందేహం లేదు. అలాగే మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రేమ కూడా బాగుంటుంది మీ మీద. సంగీత సాధన చేసే వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. ప్రోగ్రామ్స్ రీచే విదేశీ పర్యటన జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ రాశి వారికి. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి సౌఖ్యం ఉందండి. అంతేకాకుండా సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు శుక్రుడు, అలాగే శని రాహువులు పంచమంలో ఉన్నారు. అంటే దేవతానుగ్రహం వలన, దేవుడి యొక్క ప్రభావం వలన, దేవుడి యొక్క ఆశీస్సుల వలన, మీరు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వలన, చేసుకున్న పూజల వలన సంతాన యోగం కలగబోతోంది. సంతానం వలన అభివృద్ధి కలగబోతోంది అని చెప్పచ్చు. సరే, రవి బుధుడు ఉన్నారండి. 14వ తారీఖు వరకు రవితో కలిసిన బుధుడు 6వ భావంలో ఉన్నారు. మంచి చేస్తాడండి. ముఖ్యంగా మేనమావులకి బాగుంటుంది. ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. స్టాంపింగ్ అవుతుంది విదేశాలు వెళ్ళడానికి. శత్రు భయము, రుణ భయాలు అవి లేకుండా ప్రశాంతంగా వింటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 15వ తారీఖు నుంచి రవి సప్తమంలోకి వెళ్తున్నాడు. అంటే ఏంటి? రవి సప్తమంలోకి వెళ్ళాడంటే వివాహాల మీద ఇంట్రెస్ట్ చూపించరు మీరు. స్త్రీ ద్వేషి అంటారు జనరల్గా. మామూలుగా చెప్తే స్త్రీ ద్వేషి, స్త్రీల వలన ఇబ్బంది. స్త్రీ అంటే లైక్ చేయకపోవడము, ఆలస్య వివాహాలు అవ్వడము, ఇది సప్తమ భావంలో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా సప్తమస్థానంలో ఉండడం వల్ల కూడా మీకు తెలియదు ఏముందండి, విదేశాలకు వెళ్ళడము, ఉన్నత ప్రదేశాలు వచ్చి దూర ప్రాంతాలకు వెళ్ళడము, వేరే వాళ్ళ ఇళ్లలో భుజించడము, అక్కడ మీకు ఐశ్వర్యం పట్టడం. అక్కడంటే ఉద్యోగ రీత్యా మీరు వెళ్తారు, వ్యాపారాల రీత్యా ఐశ్వర్యం పట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి చెప్పాడు భగవంతుడు, రవి వలన సప్తమస్థానం రవి ఉండడం వలన భార్య గారి మాట వింటారు అని ఉంది. ఖచ్చితంగా మీరు వింటారు. అమ్మవారు అంటే అంటే ఆవిడ మాట వినకపోతే ఎలా ఉంటామండి? ఆడవాళ్ళ మాట వినడం వల్లనే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. మనం లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. కాబట్టి భార్య గారి మాట అంటే ఆవిడ మాటకి విలువ ఇస్తారు మీరు. అది గ్రేట్నెస్. ఆవిడకి ఉన్నతమైన గౌరవం సృష్టిస్తారు.
మీరు అలా చేయడం వల్ల మీ పిల్లలు కూడా అమ్మగారిని అంటే వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి భార్య గారి యొక్క మాటలు వింటారు సప్తమ భావంలో అని శాస్త్రం కూడా చెప్తుంది. అంతే కదండి, స్త్రీల వలన ధనప్రాప్తి కూడా చెప్తుంది. మీకు స్త్రీల వలన ధనప్రాప్తి అంటే మీ తల్లిగారు కానీ, మీ భార్య గారు కానీ, మీ పిన్నులు కానీ, అత్తలు కానీ, మన వంశం వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ వలన ధనప్రాప్తి చూసుకోండి కావాలంటే. సరే, కానీ గురుడు మాత్రము అష్టములకు మారిపోయాడండి. అష్టములకు మారిపోవడం గురుడు అంత శుభకార్యాలు శుభవార్తలు అదే మంచి పనులన్నీ చేయడు. మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఏదైనా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇవ్వండి. మీరు రాష్ట్రాధిపతి కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు, అంత ఫలితాలు ఇవ్వడు. హైయర్ ఎడ్యుకేషన్ రీచా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ. ఏదైనా 10th హౌస్ లార్డ్ రవి సప్తమస్థానం ఉన్నాడు కదండి. 10th హౌస్ లార్డ్ సప్తమస్థానం నుండి విదేశీ పర్యటన చేస్తారు. అలాగే మీ భార్య భర్తలకు అనురాగం బాగుంటుంది. అలాగే మీరు సప్తమస్థానం అంటే 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి మీకు ప్రొఫెషనల్గా బాగుంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అద్భుతమైన కాలం, ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి, కేతు 11 భావన ఉన్నాడు. దాని జనరల్గా రాజయోగాన్ని బాగా డబ్బులు ఇస్తుంటాడు. కానీ శనీశ్వరుడు చూస్తాడు. అంటే శనీశ్వరుడు చూడడం వల్ల అనుకున్నంత డబ్బులు మీరు క్యాచ్ చేయలేకపోతుంటారు. మీకు రావాల్సిన సంపద కానీ, ధనం కానీ, లాభాలు కానీ తక్కువ మోతాదులో వస్తాయి. ఏదేమైనా 8వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 11వ తారీఖు చెప్పుకుంటాం అనుకోండి. 8వ తారీఖు మనం యాక్చువల్గా సత్యనారాయణ స్వామి వారి యొక్క అనవరం సత్యనారాయణ స్వామి గారి కళ్యాణం ఉందే చేసుకుంటాము. ముఖ్యంగా పౌర్ణమి ఉందండి. అసలు ఈ వైశాఖ మాసం అంతా విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. పైగా పౌర్ణమి పూట చేసుకుంటే దానాలు చాలా పవర్ఫుల్ ఇస్తాయి, చాలా మంచిది. ముఖ్యంగా అండి నీళ్ళ దానం చేయాలి. చిన్న కుండలో ఉదక దానం అంటారు సార్, చిన్న కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ, వేద పండితులు కానీ దానం ఇవ్వడం వల్ల దానివల్ల వచ్చే ఫలితం అంతా ఇంత కాదు, విష్ణు లోకానికి వెళ్తానని మన గురుగారు చెప్పారు. అంతేకాకుండా విసిరి గారి గురించి చెప్దాం. జలదానం ఇవ్వడము, మంచినీళ్ళు దానం ఇవ్వడము, మంచినీళ్ళు చల్లదానం, చల్లటి మంచినీళ్ళు అనమాట, చల్లటి మజ్జిగ దానం ఇవ్వడము, చలివేంద్రాలు పెట్టడము. చలివేంద్రాలు అంటే మీకు తెలుసు కదండి, ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం కలిగించడం ప్రజలకి. ఒక మాట చెప్పాలంటే దాని వలన దాని యొక్క ఫలితం ఇంత అంతా కాదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి. బాబోయ్, ఒకసారి ఎపిసోడ్ చేసుకుందాం అంటే షూట్ చేద్దాము, ఒకటే చేస్తాను దాని గురించి ఫలితాలు ఏముంటాయనేది. అద్భుతం ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ మాసంలో కూడా మంచి బ్రాహ్మడికి ముఖ్యంగా చెప్పులు, విసిరికర్ర, బట్టలు దానం ఇవ్వాల్సమా. చెప్పులు, విసిరికర్ర, బట్టలు దానం ఇవ్వడము, గొడుగుతో సహా దానం ఇవ్వడం చేయాలి. బట్టలు ఎందుకంటే మన తర్వాత చెప్తారు ఈ విషయాలన్నీ, మన ఆత్మకి ఎలా ఉంటుంది అనేది తర్వాత చెప్పుకుందాం. ఏదేమైనా మీకు చాలా బాగా సౌకర్యం ఉంటుందండి దానాలు ఇవ్వడం వల్ల. అలాగే అన్నదానము, వీలుంటే వస్త్రదానాలు కూడా చేయండి, మంచి శుభఫలితాలు పొందుతారు. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అడుగుతాం కదా, జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం, నీచలో ఉన్నాడు కంటే సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. మీకు చేతనైతే అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది, 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మన్యసూక్తం అన్నట్టు కదా, మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రాహుకేతులు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి పౌర్ణమి పూట చేస్తారండి చండీ హోమం, అది చేయించుకున్నా 12వ తారీఖునే రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి,
ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ దానం, చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం. ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు. ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానం అండి. వస్త్రాలు, బ్రాహ్మణుడు కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళు సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.